తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం నడుస్తుంది. అయితే కొన్ని చోట్ల అంటే ఈ జన సైనికులకు కాస్త ఏంటంటే బాధ్యతలు పవన్ కళ్యాణ్ నేర్పినటువంటి బాధ్యతలు అలా గుర్తుంటుంటాయి. అయితే ఆ రూల్స్ని వైలేట్ చేసినప్పుడు మామూలుగా దిగుతారు యాక్షన్కి, బాగానే ఉంది. అది గతంలో వైసీపీ ప్రభుత్వం ఉంటే ఓకే. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో వీళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు దాన్ని అయినా సరే వీళ్ళు సహించలేకపోతున్నారు. కొన్ని చోట్ల పార్టీ ఎంతగా కంట్రోల్ చేసింది. నిన్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వేమగిరి ఇసుక ర్యాంపులో సాయంత్రం 6 గంటల తర్వాత నదిలో ఇసుక తవ్వకాలు జరపకూడదని నిబంధనలు ఉన్న వాటిని తోసురాజని భారీ యంత్రాలతో అర్ధరాత్రి తవ్వకాలు సాగిస్తున్నారు, కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు అంటూ ఈ అక్రమ దందా మీద స్థానికులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తూ వస్తున్న అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదంటూ జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఆందోళనకు దిగారు. నదీ గర్భంలో అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. హిటాచి 200 మిషన్తో నదీ గర్భంలో ఇసుక తవ్వుతుంటే రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ పట్టుకున్నటువంటి గ్రామస్తుల మీద ర్యాంపు నిర్వాహకులు దాడికి దిగడంతో వాళ్ళు సంఘటన స్థలం నుండి అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. అయినా అధికారుల్లో చలనం లేకపోవడంతో బుధవారం అర్ధరాత్రి నుండి గురువారం ఉదయం కూడా స్థానికుల ఆందోళన అక్కడే కొనసాగిస్తూ వచ్చారు. అక్రమ తవ్వకాలు చేస్తున్న వేమగిరి ఇసుక రీచ్ నిర్వాహకుల మీద చర్యలు తీసుకోవాలంటూ జన సైనికులు డిమాండ్ చేసినటువంటి ఉదంతం సంచలనం సృష్టించింది. నిన్నంతా కూడా రాత్రి అంతా అక్కడ పెద్ద ఇష్యూ నడుచుకొచ్చింది. ఎందుకు ఇట్లాగా పట్టించుకోవట్లేదు అంటూ ఆందోళనకు దిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి అక్కడే తవ్వకాలకు సంబంధించినటువంటి ప్రదేశంలో జరిగినటువంటి వ్యవహారం చాలా అంటే చీకటిగా ఉంది. ఆ చీకట్లో జరుగుతున్నటువంటి దాన్ని వాళ్ళు విజువలైజ్ కూడా చేశారు. ఓవరాల్గా దాన్ని హైలైట్ చేస్తూ ఇట్లాంటి పరిస్థితి ఏంటి అన్నటువంటిది నిలదీసినటువంటిది కూడా ఉంది. దాంతోపాటు మ్యాప్లతో సహా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు.